ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక పుస్తకం తీసుకోవడం జరిగింది. ఒక దేవ సేవకుడి యొక్క జీవిత చరిత్ర పుస్తకం. నేను ఎప్పుడూ జీవిత చరిత్ర, దేవుడి యొక్క జీవిత చరిత్ర నేను ఎప్పుడు చదవలేదు. ఫస్ట్ టైం తీసుకున్నాను. ఈ బుక్ తీసుకోవడం గల ముఖ్య కారణం ఉందన్నమాట. ఏ సభలకు వెళ్ళినా, అటెండ్ అయినా ప్రతి ఒక్క మిషనరీ యొక్క జీవిత చరిత్ర గురించి చెప్తూ ఉంటారు. ఆ మిషనరీ యొక్క జీవిత చరిత్రలో గురించి చెప్పే ప్రతి సభలో కూడా ఈయన గురించి ప్రస్తావించడం జరిగింది. కాబట్టి నేను ఈయన యొక్క పుస్తకం తీసుకొని ఆయన గురించి క్లుప్తంగా తెలుసుకోవాలని నా హృదయం ప్రేరేపణ కలిగింది. అందుకనే ఈ పుస్తకం తీసుకోవడం జరిగింది. చాలా రోజుల నుంచి అనుకున్నాను, కాకపోతే తీసుకోలేకపోయాను. సమయం మనకు అవ్వక, బుక్ స్టోర్లకు వెళ్ళడానికి అవ్వక. కానీ ఈసారి వైజాగ్ వచ్చాను కాబట్టి తీసుకుని వచ్చాను అనమాట. ఆ బుక్ ఏమో కాదు, చూడండి, డేవిడ్ బ్రానర్డ్ డైరీ అనేసి ఉంది. ఈ బుక్ చదివి మనం కూడా ఆయన గురించి తెలుసుకోవాలని ఆశ కలిగింది. తెలుసుకుందాం. ఈ బుక్ తీసుకోవడం గల ముఖ్య కారణం ఏంటంటే, ఆయన మిషనరీ సేవ చేశారంట. అంటే విశ్వాసాలకు ప్రోత్సహించడం చాలా అద్భుతంగా. అంత పెద్ద సేవకులు కూడా ఈ డైరీ చదివి ఇంకా తమ చేస్తున్న సేవలో కూడా ఇంకా ముందుకెళ్ళడం, ఇంకా ప్రార్థనలు ఎదగడం జరిగిందనేసి సేవకులు చెప్పారు. అందుకని మనం కూడా ఒకసారి చదివితే బాగుంటుంది కదా అనిపించింది, అందుకు తీసుకున్నాను. జాన్ వెస్లీ ఫాస్టర్ అండ్ హెన్రీ మార్టన్, విలియం కేరీ, స్కాట్లాండ్ చెందిన అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, ప్రపంచాన్ని ఏలిన పెద్ద పెద్ద సువార్థకులు, ప్రపంచాన్ని ఏలినటువంటి ఉద్యమంతో ప్రపంచాన్ని కదిలించినటువంటి పెద్ద పెద్ద పాస్టర్ సార్లు కూడా ఈ యొక్క డైరీ చదివి ఇంకా ప్రోత్సహింపబడ్డామన్నారు. కాబట్టి మనం కూడా చదవాలని తీసుకోవడం జరిగింది. జాన్ వెస్లీ ప్రతి ఒక్క సేవకుడు లైఫ్ ఆఫ్ బ్రానర్డ్ పుస్తకాన్ని శ్రద్ధగా చదవాలి అనేసి అంత స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సేవకులే చదవాలి అంటే మరి మనం విశ్వాసం కదండి. అందుకని మనం కూడా చదివితే మనకు కూడా ఇంకా దీనికి ముందుకి మన విశ్వాసంలో, ఆత్మలో ఎదగడానికి ఉపయోగపడుతుందని మేము తీసుకున్నాం. మరి అంత పెద్ద పరిశుద్ధంగా జీవించినటువంటి సేవకులు జీవిత చరిత్ర చదవాలంటే మనం కూడా అట్లాంటి ప్రార్థనలో అట్లాంటి జీవితం కలిగి జీవించాలి. మనకి అర్థమవుతుంది, అర్థం కాదు కానీ తెలియదు. కానీ పరిశుద్ధమైన వాళ్ళు జీవిత చరిత్ర చదివేటప్పుడు మనం కూడా పరిశుద్ధంగా ఉండి చదవాలి. కాబట్టి మనకైతే దేవుడి సహాయం వలన మనకి బుక్ కూడా మరి చాలామందికి హెల్ప్ఫుల్గా అయింది. మన యొక్క ఆత్మీయ జీవితం ఎదగడానికి కూడా చాలా విషయాలు కూడా మనకి ఎదగడానికి సహాయపడుతుందని కోరుకుంటున్నాను. ఈయన యొక్క జీవిత చరిత్ర చూసుకుంటే కేవలం 29 ఇయర్స్ మాత్రమే భూలోకంలో ఉండి, 8 ఇయర్స్ మాత్రం విశ్వాసంలో ఉండి, 4 ఇయర్స్ మాత్రం మిషనరీ చేశారంట. చాలా తక్కువ, 4 ఇయర్స్ అంటే చాలా తక్కువ మిషనరీ సేవ చేసి మరి ప్రభు సన్నిధిలో చేరుకున్నారనేసి సేవకుడు చెప్పాడు. మరి ఇంకా నేను చదవలేదు, స్టార్ట్ చేద్దామని నేను తీసుకున్నాను. కాబట్టి నేను కూడా ఈ యొక్క డైరీ చదివి నాకు కూడా దేవుని సేవ ఎలా చేయాలి, మిషనరీ సేవ ఎలా చేయాలి, మరి ఈయన యొక్క జీవిత చరిత్ర నుంచి నేను కూడా ప్రభావితం కాగలుగుతానని నేను నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ దేవుడు ఈ పుస్తకాన్ని చదవడానికి తన సహాయం కావాలి. పరిశుద్ధాత్మ కూడా నాకు సహాయం చేస్తాడని నమ్ముచున్నాను. చాలా బుక్ బాగుంటుంది. వీలైతే మీరు కూడా తీసుకోండి, బుక్ స్టోర్లో దొరుకుతుంది. తీసుకున్న తర్వాత దీని ఫీడ్బ్యాక్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఇంతటితో థ్యాంక్ యూ సో మచ్.